హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకు కూడా ఇష్టం. బెండకాయ వేపుడు ఎప్పుడు ఒకేలా చేస్తే ఏం ఎక్సైటింగ్గా ఉంటుంది. అందుకే నా ఈ స్టైల్లో ఒక్కసారి బెండకాయ వేపుడు చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దానికోసం పావు కిలో బెండకాయలు తీసుకొని మంచిగా వాటర్తో కడుక్కొని డ్రై క్లాత్తో తుడుచుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 5 to 6 టీ స్పూన్స్ దాకా శనగపిండిని తీసుకొని అందులోనే కొద్దిగా ఉప్పుని, చిటికెడంత పసుపుని, ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా లామ్స్ లేకుండా కలుపుకోండి. మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోండి. ఉండలు కట్టకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ ఇటు గట్టిగా కాకుండా అటు పల్స్గా కాకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అన్నీ అందులో వేసుకొని వాటికి మంచిగా కోట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా బెండకాయ ముక్కల్ని వేసుకుంటూ మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగిలిన బెండకాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిట్పట్లాడించాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, చిటికెడంత పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్గా బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడి రసంతో కానీ పెరుగు పచ్చడితో కానీ నంచుకొని తింటే ఉంటుంది. ఇంతకీ మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఇంకా లేట్ ఎందుకు, మీకు నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.